దుబాయ్లో ఐటీ అండ్ హెల్త్ కేర్ సెక్టర్లో చదువుకొని స్థిరపడాలని ఉందా? ఇప్పుడే సంప్రదించండి ఆర్బిట్ గ్లోబల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్. నమస్తే, మహతి భక్తికి స్వాగతం. మార్చ్లో టారో కార్డ్స్ ప్రకారంగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు వంజారామి శెట్టి గారు. వారిని అడిగి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, అసలు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్, అయితే మార్చ్లో ఓవరాల్గా అన్ని రాశి వారికి ఎలా ఉంది అంటారు? అంటే టారో కార్డ్స్ ప్రకారంగా ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ప్రెడిక్షన్ ఎలా ఉంది? జనరల్ ఎనర్జీస్ మార్చ్ 2026లో ఎట్లా ఉన్నాయి అన్నది మనం ఒక్కసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. దాని తర్వాత రాశి ప్రకారం ఏముంది అన్నది తెలుసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ కొత్త సంవత్సరం వచ్చింది, 3 నెలలు అయిపోతుంది కూడా మనకి. సో మార్చ్లో ఓవరాల్ ఎనర్జీస్ చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే, అంటే మోస్ట్ ఆఫ్ ద చాలా మందికి ఈ మార్చ్లో ఎస్పెషల్లీ ఏంటంటే జడ్జ్మెంట్స్, బేసిక్గా కోర్ట్ కేసెస్ ఏవైనా ఉంటే ఈ మార్చ్లో చాలా పెండింగ్ కేసెస్ అట్లా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటుంటారు కదా, అట్లాంటి వాళ్ళందరికీ ఈ మార్చ్లో చాలా మట్టుకు అంటే దాదాపు 80% మందికి ఎవరైతే ఇది ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఈ నెలలో మీకు ఏదో ఒక హియరింగ్ కానీ మీ కేసెస్ రిజాల్వ్ అవ్వడం కానీ జరుగుతుంది అనమాట. అది ఓవరాల్ ఎనర్జీ. ఎటువంటి కేసెస్ అన్నా ఓకే, అట్లీస్ట్ ఒక కొలిక్ వచ్చేస్తే మీకున్న పెండింగ్ కేసెస్ కానీ అవన్నీ. రెండో విషయం ఏంటంటే ఫైనాన్షియల్గా చాలా చాలా ప్రెషర్ కనపడుతుంది ఓవరాల్గా అనమాట. టూ మచ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రెషర్ ప్రతి ఒక్కరి మీద. అన్ని డెడ్ లైన్స్ ఉంటాయి అనమాట, అన్ని టార్గెట్స్. కాబట్టి ఓవరాల్ ఎనర్జీ ఫైనాన్షియల్గా కొంచెం ఎక్కువ బర్డెన్ ఎక్కువ ఉంటుంది, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఖర్చు అంటే అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ కంటే కూడా అవుట్ గోయింగ్ స్పెన్స్ ఎక్కువగా కనపడుతున్నాయి. అలాగే ఏంటంటే చాలామందికి యంగ్స్టర్స్కి కొంచెము వాళ్ళు అనుకున్న జాబ్స్ అవన్నీ అంతగా వాళ్ళకి ఫేవరబుల్గా లేదు ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఓకే, కొంచెం అట్లా ఉంది. అయితే ఈ పీరియడ్ ఓన్లీ 20th మార్చ్ దాకా అట్లా ఉంటుంది. 20th తర్వాత అన్నీ మెల్లిమెల్లిగా పికప్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఫైనాన్షియల్గా మామూలుగా స్టాక్ మార్కెట్ ఇవన్నీ చూసుకుంటే కనుక చాలా ఫ్లక్చువేషన్ కనపడుతుంది అనమాట. అంటే మనం ఏ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా డౌట్ఫుల్గానే ఉంటాం అనమాట. ఇన్వెస్ట్ చేద్దాము అనే లోపల మేబీ ఆ ప్రైస్ తగ్గిపోవడము, తగ్గిపోయింది అని ఆగిపోతే వెంటనే నెక్స్ట్ డే మళ్ళీ ప్రైస్ రైజ్ అయిపోవడం, అట్లా రకరకాల మిక్స్డ్ మంత్ అనమాట. ఓకే, సో పొలిటికల్గా చూసుకుంటే కూడా చాలా టర్బ్యులెన్సెస్, చిన్న చిన్న ఇష్యూస్, చిన్న చిన్న గొడవలు అట్లాంటివి అవుతూనే ఉంటుంది మార్చ్ నెల మొత్తము. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఓకే ఎనర్జీస్ ఫైనాన్షియల్గా, బట్ జడ్జ్మెంట్స్ ప్రకారంగా బాగుందన్నమాట. ఎవరికైనా కోర్ట్ కేసెస్ అవన్నీ కొంచెము బెటర్గా ఉంటుంది. ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఏమీ లేదు, కాకపోతే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతాయి అన్నమాట. డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే మంత్ మార్చ్. ఇది ఓవరాల్ ఎనర్జీస్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్. ఓకే మ్యామ్, 2026 మార్చ్లో కన్యా రాశి వారికి టారో కార్డ్స్ ప్రకారంగా వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెప్పండి. తప్పకుండా. మార్చ్ 2026 కన్యా రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతుంది అన్నది ఒకసారి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి అన్ని బ్యూటిఫుల్ కార్డ్స్ వచ్చినాయి. ఓకే, అయితే ఏంటంటే ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఒక్కటేదో ఫేస్ చేస్తారు కన్యారాశి వాళ్ళు ఈ నెలలో. ఎక్కడన్నా అవ్వచ్చు, ఇంట్లో, ఆఫీస్లో, బయట, ఫ్రెండ్స్ మధ్యలో ఏదన్నా ఒక చిన్న ఛాలెంజింగ్ అనమాట. బట్ దాన్ని మీరు రిజాల్వ్ చేసేసుకుంటారు. కాబట్టి ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు ఏదైనా ఆలోచనలు ఉంటే కనుక, ఈ టోర్నమెంట్ నేను విన్ అవుతానా, విన్ కానా, ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా. ఎనీ స్పోర్ట్ ఫీల్డ్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందులో నుంచి మీరు ఈజీగా బయటకు వచ్చేస్తారు. కాబట్టి ఛాలెంజింగ్ సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి, మీ అంతటా మీరే ప్లాన్ చేసుకొని దాన్ని రిజాల్వ్ చేయాలి. ఓకే, కాబట్టి ఓపిక అవసరం మీకు ఈ నెలలో. మీకు కావాల్సిందల్లా ఏంటంటే కాస్త అంటే మన మీద మనకి ఓపిక. మిగతా విషయాల్లో కాకుండా కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం కదా, నేను ఏం చేయలేకపోతున్నాను, నాకు ఏం పనులు అవ్వట్లేదు, అట్లా కాకుండా కొంచెం పేషెన్స్గా ఉంటే, ఎంత ఓపికగా ఉంటే మీకు అంత బెస్ట్ రిజల్ట్ ఈ నెలలో మీకు వస్తుంది. అదేవిధంగా ఎవరైనా ఏదైనా ఎగ్జామ్స్ రాసి కానీ ఏదైనా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే చాలా మట్టుకు కన్యా రాశి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఈ మంత్లో చూడవచ్చు. అదేవిధంగా కొత్త రిలేషన్షిప్స్ ఏదైనా యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాబబ్లీ
ఏ రకంగా మ్యారేజెస్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా ప్రపోజ్ చేస్తే ఓకే చేయొచ్చు. సో ఇవన్నీ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సో అట్లాంటివి ఏమైనా ఉంటే ఈ నెలలో ఎవరైతే రిలేషన్షిప్ ఫామ్ అవుతుందో అది స్ట్రాంగ్గా లైఫ్ లాంగ్ ఉండే అవకాశాలు కూడా కన్యా రాశి వాళ్ళకి ఇది చూపిస్తుంది అనమాట. అదేవిధంగా ఒకటి సజెషన్ కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే, మీరు ఎంత సింపుల్గా ఉండగలిగితే, సింప్లిసిటీ అంటే ఏదో సింపుల్గా బట్టలు వేసుకోవడము, లేకపోతే ఏదో ఏం లేనట్టు అట్లా కాదు అనమాట. మిమ్మల్ని మీరు మామూలుగా క్యారీ చేసుకుంటూ, కొంతమంది ఏంటంటే అనవసరంగా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. మన దగ్గర ఏమి ఉండదు, కాకపోతే మా దగ్గర ఇట్లా ఉంది అట్లా ఉంది, గొప్పలకు పోతారు అంటాం కదా. సో అట్లాంటి గొప్పలకు పోకుండా ఎంత సైలెంట్గా ఉండగలిగితే, అంటే అవసరం లేని దగ్గర ఎక్కువ మాట్లాడవద్దు, మీ దగ్గర లేనిది ఉన్నట్టు చూపించుకోవద్దు. ఇవి ఎప్పుడైతే చేస్తారో మీరు ప్రాబ్లంలో పడతారు. ఓకే, సో ఇది ఒక చిన్న అడ్వైస్ కన్యా రాశి వాళ్ళకి. నార్మల్గా మిగతా విషయాల్లో నేను ఆల్రెడీ చెప్పాను మీకు. అండ్ హెల్త్ విషయానికి వచ్చేటప్పటికి లంగ్స్ రిలేటెడ్ సమస్యలు ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా మీరు ఒకవేళ ఆల్రెడీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కొంచెం జాగ్రత్త పడడం, పొగ ఎక్కువగా ఉండే ప్లేసెస్కి, క్లోజ్డ్ ప్లేసెస్కి, అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది. మీకు ఫేవరబుల్ కలర్ ఈ కన్యా రాశి వాళ్ళకి ఎల్లో కలర్ ఫర్ ద మంత్ ఆఫ్ మార్చ్. అలాగే ఫేవరబుల్ డేట్స్ 2, 11, 20 వీళ్ళకి ఫేవరబుల్ డేట్స్. పవర్ నెంబర్ ఒకటి చెప్తున్నాను కదా, ఆ నెంబర్ 15th మార్చ్ అనమాట. సో ఎవరైనా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కనుక 15వ తారీఖున మార్చ్ రోజు మొదలు పెడితే మీకు చాలా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మీరు చేయవలసిన దైవారాధన ఏదైనా ఉంది అంటే గురు ఆరాధన, దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోగలిగితే మీకున్న చిన్న చిన్న అడ్డంకులు ఏవైతే ఉంటాయో అవన్నీ తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో దత్తాత్రేయ స్వామి ఆరాధన ఎట్లా, మీ ఇంటి దగ్గర ఏదైనా గుడి ఉంటే వెళ్ళొచ్చు, ప్రతిరోజు వెళ్ళొచ్చు, లేదా గురువారం వెళ్ళొచ్చు, లేదంటే ఏదైనా ఒక ఏకాదశి రోజు కూడా వెళ్ళి ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రం వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే సరిపోతుంది. ఓకే మ్యామ్, కన్యా రాశి వారికి టారో కార్డ్స్ ప్రకారంగా ఎలా ఉంటుంది ఏంటి అని చాలా చక్కగా తెలియజేశారు మ్యామ్. థ్యాంక్ యూ. నమస్తే మా.